గబ్బిలాలు తల్లక్రిందులుగా ఎందుకు వేలాడుతాయో మనము ఇప్పుడు తెలుసుకుందాం. గబ్బిలం చాలా విచిత్రమైన జీవి. క్షీరదాల్లో ఎగరగలిగేది ఒక గబ్బిలం మాత్రమే. ఇది పిల్లను కంటుంది, వాటికి పాలిస్తుంది. తల్లి గబ్బిలం వేటకి వెళుతూ పిల్లలను పొట్టకు కరుచుకొని ఎగురుతూ పోతుంది. ఎగిరే ఉడతలు, ఎగిరే లేమార్లు ఉన్నాయి, కానీ పైనుంచి క్రిందికి నెమ్మదిగా గ్లైడ్ అవటం తప్ప నిజంగా ఎగరటం వాటికి చేతగాదు. గబ్బిలం రెక్కలకి పక్షి రెక్కలకి గల చాలా భేదం ఉంది. పక్షుల రెక్కలకి ఈకలు ఉంటాయి. వేళ్ల మధ్యని గొడుగు పొట్టలాగా సాగదీసిన చర్మంతో చేసిన రెక్కలు గబ్బిలాలకున్నాయి. దాని వేళ్లతో బొటనవేలు తప్ప మిగిలిన వేళ్ళు గొడుగు ఊచల్లా పనిచేస్తాయి. బొటనవేలు మాత్రం పైకి పొడుచుకొని వచ్చి ఏ చెట్టు కొమ్మనో పట్టుకోవటానికి పనికి వస్తుంది. ఆ పట్టు నిద్రలో కూడా జారిపోదు. గబ్బిలం చాలా భాగం పురుగుల్ని తింటాయి. కొన్ని పండ్లు తింటాయి, కొన్ని పుప్పెడు నాకుతాయి, మరికొన్ని నిద్రపోతున్న జంతువుల రక్తం తాగుతాయి. పక్షులు, కీటకాలు కూడా ఎగురుతాయి, కానీ అవేవీ తలక్రిందులుగా వేలాడవు. ఈ అవసరం ఒక గబ్బిలానికే కలిగింది.